రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వ సారి ప్రమాణం చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థి బలపరిచిన నారా చంద్రబాబు నాయుడు గారికి మొదటిసారిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయన పరిపాలన ఇదివరకు చూశారు. ఇక ముందు కూడాను రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ ప్రజలకు అనుకూలంగా ఎవరికి ఎలాంటి సాధింపులు లేకుండా ఎలాంటి రాగద్వేషాలు లేకుండా రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారిని జనాలు ఇష్టపూర్వకంగా ఎన్నుకున్నారు. కాబట్టి ఆయన పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, వనరులు వనగొరుతాయి. ఇప్పటికే దేశం అంటే రాష్ట్రం దివాళా కంపెనీలో ఉంది. నయపైస జీతాలు కూడా ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వని పరిస్థితిలో ఉంది. అయినా దాన్ని నెట్టుకురావడానికి ఒక తెలివైన ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ సంతోషిస్తున్నారు. దేశ ప్రజలు కూడాను, రాష్ట్ర ప్రజలు కాదు విదేశాల్లో ఉండే కూడా ప్రజలు కూడాను నారా చంద్రబాబు యొక్క నాయకత్వాన్ని తర్వాత ఆయన యొక్క పరిపాలనను మెచ్చుకుంటూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా భారతదేశంలో కూడాను మొదటిసారిగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కూడాను రాజధాని లేకుండా మన ముఖ్యమంత్రి గారు ఎదురులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు పరిపాలన సాగించారు. ఆయన ఎలా సాగించారో ఆయనకే తెలుస్తుంది. రాజధాని లేకుండా పరిపాలించినాడు. కాబట్టి రాజధానికి మరి అమరావతికి ఇప్పుడు కొత్త వెలుగు వచ్చింది. అమరావతి మన రాజధాని అని చెప్పి గంటాపథంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెబుతున్నది. కాబట్టి రాష్ట్రానికి వనరులు ఎలా వస్తున్నాయంటే వివిధ రూపాల్లో ఇండస్ట్రీలు వస్తున్నాయి మనకి. ఆ ఇండస్ట్రీల ద్వారా మనం ఉపాధి హామీ జరుగుతుంది. తర్వాత రైతులకు కూడాను మేలు జరుగుతుంది. అన్ని విధాల సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ గారి ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించింది ఆంధ్రప్రదేశ్ మీద. అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పింది. పోలవరం నిర్మిస్తానని చెప్పింది. రాష్ట్రానికి నిధులు అంటే అమరావతికి కూడా నిధులు ఇస్తానని చెప్పింది. కాబట్టి ఇవన్నీ సహకారం ద్వారా ఒకరికొకరు సహకారం ద్వారా ఈ అభివృద్ధి చేయడం జరుగుతుంది. కానీ ఒక ఒంటెత్తు పొగడం వల్ల రాష్ట్రం కుంటిపడిపోయింది. దాన్ని పూడ్చడానికి ఇక్కడ ఇంకా చాలా అవస్థలు పడాల్సి ఉంటుంది. ప్రజలు కూడాను గవర్నమెంట్కి ప్రతి విషయంలో సహకరించాలి. ఎందుకంటే ప్రజల సహకారం లేనిదే ఏ గవర్నమెంట్ కూడా మనల్ని సాగించలేదు. చాలా విషయాలు మనం మాట్లాడకాలం ఉంది. ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో ముందు పోతుందని ఆశిస్తున్నాము. ఇక్కడ వచ్చేసిన మా సోదరులందరికీ మిత్ర బృందం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ